పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అత్యంత ఉపయుక్తమైనటువంటి కర్మ పునర్జన్మ, మన కంటి చేత చూడడానికి వీలు కానటువంటి పరబ్రహ్మం ఒకటి ఉన్నది. అది అనుగ్రహించిన నాడు అవతారంగా ఈ భూమి మీదకి దిగొస్తూ ఉంటుంది. ఒకనాడు అలా దిగొచ్చింది, అనేక అవతారాలు వచ్చాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ అక్షోణి దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అనేక అవతారాలుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అలా పరమాత్మ దిగి వచ్చిన నాడు మనం మన కంటితో చూడగలిగినటువంటి స్థితిని పొందుతున్నాం. కానీ ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టు, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరబ్రహ్మము ఇందులో ఉన్నాడు అందులో లేడు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ. అందుకే శుకబ్రహ్మ భాగవతాన్ని ప్రారంభం చేస్తూ అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. నెయ్యి పాల అంతటా వ్యాపించి ఉన్నట్లుగా అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము ఈ లోకములన్నిటినీ కూడా హేళగా సృజిస్తోంది, నిలబెడుతోంది, లయం చేసుకుంటోంది, మళ్ళీ పునః సృష్టి చేస్తోంది. ఆయన చేసినప్పుడు ఆయన ఏం కష్టపడడం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై అని పరమ హేళగా సృష్టి స్థితి లయ అనేటటువంటి 3 కార్యములను పరమాత్మ నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ చేసేటప్పుడు ప్రధానంగా ప్రాణులు 2 రకాలుగా సృజింపబడతాయి. ఒకటి స్థావరములు అని పిలువబడతాయి, రెండవ వాటిని జంగమములు అని పిలుస్తారు. స్థావరములు అంటే వృక్షాదులు, అవి కదలలేవు. ఎక్కడ పుట్టాయో శరీరం విడిచిపెట్టే పర్యంతము అక్కడే ఉంటాయి. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఉద్భూతము అంటారు, భూమిని చీల్చుకుని పైకొస్తుంది. ఆ చెట్టు చిన్న చెట్టుగా ఉన్నప్పుడు దాని ఆకులు తినడానికి ఒక మేక ప్రయత్నిస్తోంది అనుకోండి, తనను తాను రక్షించుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళిపోలేదు. ఎవరో గొడ్డలి పట్టుకుని వచ్చి దాన్ని నరకడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోండి, ఆయన నన్ను నరకడానికి వస్తున్నాడు కాబట్టి నేను దూరంగా తొలగిపోతాను అని వెళ్ళిపోయేటటువంటి అవకాశం దానికి ఉండదు. అది ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగాలి, ఎక్కడ పెరిగిందో అక్కడే లయమైపోవాలి తప్ప కదలిక లేనటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి. ఆ కదలిక లేకపోవడంలోనే అవి పడేటటువంటి కష్టం అలా ఉంటుంది. స్థావరములు అంటారు వాటిని. రెండవ శ్రేణికి చెందినవి జంగమములు అంటారు. ఇవి కదులుతాయి. ఈ కదిలేటటువంటి ప్రాణులు 3 రకాలుగా సృజింపబడతాయి అని. ఒకటి దేవతలు, 2 మనుష్యులు, 3 తిర్యక్కులు. ఇందులో దేవతలు సుఖం అనుభవించడానికి మాత్రమే సృజింపబడతారు. వారికి దుఃఖస్పర్శ ఉండదు, వారు ఎప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. రెండవ కోవకి చెందినవి తిర్యక్కులు. భూమికి అవి వెన్నుపం అడ్డంగా ఉండేటట్టుగా పుడతాయి. మళ్ళీ వెన్నుపం అడ్డంగానే పెరుగుతుంది తప్ప మళ్ళీ ఇలా నిలువుగా పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి ప్రాణులన్నీ తిర్యక్కులు, జంతువులు అందులోకి వస్తాయి. అవి దుఃఖాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటాయి. వాటికి సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. అసలు జీవితానికి భద్రతే కొరబడి ఉంటుంది. నేను ఇవాళ ఆహారం కోసం బయటికి వెళితే నేను వేరొకరికి ఆహారం అయిపోకుండా ఉంటాను అన్న ధైర్యం వాటికి ఉండదు. ఒక కోడి ఉందనుకోండి, బయటికి వచ్చి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తుక్కు చిమ్మి అందులో ఉన్నటువంటి క్రిములను తినేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా అది గ్రద్దకి ఆహారం అయిపోతుంది. తాను ఆహారాన్వేషణ చేస్తూ వేరొకరికి తాను ఆహారం కాకుండా బ్రతకగలననేటటువంటి నమ్మకం కూడా వాటికి ఉండదు. అందుకే భయం ఎక్కువగాను దుఃఖం ఎక్కువగాను ఉండేటటువంటి ప్రాణులు తిర్యక్కులు. అందుకని వాటికి దుఃఖం. దేవతలకి కేవలం సుఖం. మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ సుఖము దుఃఖము రెండిటినీ అనుభవిస్తారు. కేవలము దేవతల్లా సుఖాన్ని అనుభవించారు, కేవలము తిర్యక్కుల్లా దుఃఖాన్ని అనుభవించారు. వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇవాళ సుఖంగా ఉన్నాడని రేపు సుఖంగా ఉంటాడు అని నమ్మకం ఉండదు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నాడని ఒక గంట పోయిన తర్వాత దుఃఖంతోనే ఉంటాడు అనేటటువంటి సిద్ధాంతము ఉండదు. మళ్ళీ సుఖాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే రామాయణం సుందరకాండలో సీతమ్మ ఒక మాట అంటుంది, కళ్యాణి బతకాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు పరిపూర్ణంగా జీవించినటువంటి మనుష్యుడు జీవితాంతము దుఃఖపడినప్పటికీ ప్రాణోత్క్రమణ సమయంలోనైనా సరే ఏదో ఒక శుభవార్త వింటాడు, సుఖపడతాడు తప్ప అసలు ఏ సుఖము లేకుండా నేను కేవలము దుఃఖమే అనుభవిస్తాను అన్న సిద్ధాంతము ఉండదు. కేవలము దుఃఖము తప్ప సుఖముండదు అన్న సిద్ధాంతము ఉండదు. మనుష్యుడు రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఈ మాటలు నేను అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. పరమేశ్వరుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు అని నేను మీతో మనవి చేశాను. ఇందులో స్థావరములు ఉంటాయి, అవి కదలలేవు అని చెప్పాను. జంగమములు 3 రకాలుగా ఉంటాయి. అందులో కేవలము సుఖాన్ని అనుభవిస్తారు దేవతలు,
దుఃఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాయి జంతువులు, సుఖ దుఃఖములను రెండింటినీ అనుభవిస్తారు మనుష్యులు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఈశ్వరుడు నన్ను ఒక మనుష్యుడిగా పుట్టించాడు. ఆయన నన్ను మనుష్యుడిగా పుట్టించడంలో ఆయనకి ఒక స్వేచ్ఛ, అంటే వీడిని ఇలాగే పుట్టిద్దాం, ఈ జీవుణ్ణి వీడు సుఖము దుఃఖము కూడా అనుభవించేటట్టు చేద్దాం అని. ఒక దేవతా శరీరాన్ని సృష్టించేటప్పుడు వీడికి పాపం ఏ దుఃఖం వద్దులే, వీడు సంతోషంగా ఉండని, వీడిని సుఖమే పొందేటట్టుగా చేద్దామని ఆయన సృజించాడు అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు యందు పక్షపాత బుద్ధి ఉన్నది అన్నదానికి అది నిదర్శనం అవుతుంది కాదు. నన్ను ఇలా మనుష్యుడిగా సృష్టించి, ఒక కుక్కని కుక్కగా సృజించి, దేవతని దేవతగా సృజించి ఇలా ఎందుకు సృజించావు అని అడిగారు అనుకోండి, నా ఇష్టం అని అనుకోండి. ఈశ్వరుడు నా ఇష్టం, నేను అలా సృజించాను, దాన్ని ఎక్కువ దుఃఖ పెట్టాలనుకున్నాను, కుక్క జన్మని ఇచ్చాను. నీకు సుఖం దుఃఖం కూడా ఇవ్వాలనుకున్నాను కాబట్టి నీకు మనుష్య జన్మనిచ్చాను. ఆయన్ని కేవలం సుఖపెట్టాలనుకున్నాను, దేవతా జన్మనిచ్చాను, అడగడానికి నువ్వెవరు అన్నాడు అనుకోండి. అప్పుడు రెండు లక్షణములు గోచరిస్తాయి. ఒకటి, ఆయన నియంత. ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. రెండు, ఆయన యందు పక్షపాత బుద్ధి ఉంది. అందుకని కొందరిని దుఃఖ పెడుతూ ఉంటాడు, కొందరిని సుఖ పెడుతూ ఉంటాడు, కొందరిని సుఖ దుఃఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది. కానీ ఈశ్వరుని యందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు. మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా, వేరొక ప్రాణి కుక్కగా, వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది అంటే ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాల్ని పొందుతారు. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఎంత శక్తివంతమైనటువంటి సాధనమైంది. భాగవతం దశమ స్కంధంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి ఇద్దరిని రథం ఎక్కించి తీసుకెడుతున్నాడు. తీసుకువెడుతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము నడిపి దరుగవు మీదం శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుచుని అంది. అంది ఎంతో సంతోషంగా చెల్లెలు బావగారు అని రథం ఎక్కించి తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క అష్టమ గర్భమునందు జన్మించేటటువంటి సంతానము నిన్ను సంహరిస్తుంది అంది. అనగానే ఇప్పటి వరకు నా చెల్లెలు బావగారు అని ఎంతో ప్రేమతో రథాన్ని నడుపుతున్నటువంటి కంసుడు రథం దిగి, నా మృత్యువుకు కారణమైనటువంటి అష్టమ గర్భంలో సంతానాన్ని కనేటటువంటి వ్యక్తి ఈమె కనుక మూలాన్ని ఛేదిస్తాను, ఈమెని సంహరిస్తాను. ఈమెని సంహరిస్తే అసలు ఇంకా అష్టమ గర్భంలో బిడ్డ పుట్టారు, పుట్టకపోతే నాకు మృత్యు ఉండదు, అందుకని ఈమెని చంపేస్తానన్నాడు. అప్పుడు వసుదేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఒక విషయాన్ని మనవి చేస్తాడు. అది పురాణము కదూ. పురాణము వేదములో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని మళ్ళీ ప్రతిపాదన చేస్తుంది. ఆయన వసుదేవుడు అంటాడు, కర్మములే మేలునిచ్చును, కర్మంబులే కీడునిచ్చు, కర్మంబులే సమస్త సుఖదుఖములకు కారణములు బ్రహ్మమునైనన్ కర్మకుడవై ఉండియు ఇతరులను తలవంగనేలా. నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు ఏ ఉంటాయో ఆ మంచి పనుల వలన సుఖాలను పొందుతావు. నువ్వు చేసిన చెడ్డ పనులు ఏ ఉంటాయో వాటి వలన దుఃఖములను పొందుతావు. నువ్వు చేసిన కర్మ ఏదో ఉంది గత జన్మలో, అది నీకు మృత్యువుగా వస్తోంది. ఇప్పుడు నువ్వు ఈమెని చంపుదానని ఆలోచన చేసినంత మాత్రం చేత నీ మృత్యువు రాకుండా పోతుందా? ఇంకా కొన్ని చెడ్డ పనులు చేస్తున్నావు. ఇప్పుడు చెల్లెల్ని చంపుతావు. కాబట్టి ఎవరు చేసిన కర్మ వారికి ఫలితంగా వస్తుంది అని తెలిసిన్నప్పుడు మళ్ళీ కొత్తగా కర్మ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తావు? కొత్తగా ఎందుకు తప్పు చేస్తావు? చెయ్యకు అంటాడు. చేసిన కర్మ పునర్జన్మకి కారణం అవుతుంది. ఇది సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. నాకు జన్మనివ్వడానికి, అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారు అనుకోండి, భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు. నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులు అవుతాయి. మొదటి విషయం. రెండు, నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి, ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి. ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు, సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి, దానికి కదలికే లేదు. ఈ జంగమములను అంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు. ఒకటి తిరియక్ అంటే పశువు. పశువుకి అసలు కర్మాధికారం లేదు. నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి, దానికి అలా సంకల్పం చేయడానికి కానీ, ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు. నేను వెళ్ళి ప్రవచనం వింటానండి, దానికి అవకాశం లేదు. నేను అర్థం చేసుకుంటాను, అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, దానికి అవకాశం లేదు. నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను, దానికి అవకాశం లేదు. ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దాని వలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు. కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు. మరి అది ఏం అనుభవిస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏది అనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుంది. అంతే. ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది, ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది. దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు, వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు.
అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే పుట్టినప్పుడు 30 ఏళ్ల లోపు ఉంటారు, పెరుగుతున్నప్పుడు 30 ఏళ్ల లోపు ఉంటారు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 30 ఏళ్ల లోపు ఉంటారు తప్ప వాళ్ళ వయసు దాటరు, నిత్య యవ్వనులై ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు. ఒక యజ్ఞం చేశాం అనుకోండి, ఫలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం. ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం. ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు? అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు. దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏది ఉందో అది క్షయమైపోతూ ఉంటుంది. ఆ సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ పుణ్యం పోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నేను ఏదో ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి మూట కట్టి పక్కన పెట్టుకున్నాను అనుకోండి. పక్కన పెట్టుకుని ప్రతిరోజు అందులోంచి కొంత ద్రవ్యం తీసి నా కొడుక్కిచ్చి ఏదో ఖర్చు పెట్టరా అంటూ పెడుతున్నాను అనుకోండి. నేను కదలక్కర్లేదు, హాయిగా కూర్చున్న వాడిని కూర్చున్నట్టే సుఖాలు అనుభవిస్తూ కావలసిన సంభారాలన్నీ నా దగ్గర ఉన్న 50,000 రూపాయల ద్రవ్యపు మూటలోంచి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టడం అంటూ ప్రారంభం చేసి భోగం అనుభవించడం అన్నది ప్రారంభం చేసిన తర్వాత ద్రవ్యం అలాగే ఉండిపోతుంది, ఆ మూటలో ఉండదు. కొంతకాలానికి పూర్తిగా అయిపోతుంది. ఇక్కడ పూర్తి అయిపోగానే అక్కడ భోగం కూడా అయిపోతుంది. ఇక్కడ లేనప్పుడు అన్నం ఎక్కడిది? ఇక్కడ లేనప్పుడు సౌఖ్యం ఎక్కడిది? ఉండదు. దేవతల యొక్క పరిస్థితి కూడా అంతే. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతోటే మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు. ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు. అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం. ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి. ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని. శరీరం పడిపోతుంది, జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు. అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ఏ శరీరంతో పంపిస్తారు? ఒక నరుడిగా వస్తాడు దేవతలు కూడా. కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ, మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ, ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు. అథవా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చెయ్యవచ్చు అని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాల్లో ఒక చోట నిర్దేశించారు, ఒక చోట పేర్కొన్నారు. కానీ జంతువునాం నరజన్మ దుర్లభం. ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోగలడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు. అందుకే శతక్రత వివాసి లంనాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. చాలా పుణ్యం చేశాడు, ఆయన్ని తీసుకెళ్లి దేవతా పదవిలో కూర్చోబెడతారు. ఆయన కూర్చున్న ఉత్తరక్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తుంది. ఇప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి పుణ్యాన్ని సముపార్జన చేసి దేవతా పదవులలో కూర్చునేటటువంటి అధికారం మనుష్యుడిదే. భగవంతుడు మనుష్య శరీరాన్ని ఇచ్చాడు కదా అని అన్ని ప్రాణులలో ఉన్నటువంటి విభూతులను తనవిగా మార్చుకుని సుఖాన్ని అనుభవించి ఉత్తమ కర్మలు ఏవీ ఆచరించకుండా పాపకర్మలు ఆచరించి చిట్ట చివరి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నవాడు కూడా నరుడే. ఎందుచేత సరిగా ఉందనుకోండి, ఒక గొర్రె తాలూకా చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. గొర్రె కొత్తగా ఏం కప్పుకోదు, దానికి పరమేశ్వరుడు అటువంటి చర్మాన్ని ఇచ్చాడు, దాని మీద ఊలు ఉంటుంది. అది అటువంటి చర్మంతో ఉండి చలికి తట్టుకుంటుంది. నేను ఆ చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. ఏనుగు దంతం తెచ్చి బొమ్మ చేస్తాను, జింక చర్మం తెచ్చి వేసి కూర్చుని జపం చేస్తాను, ఒక గాడిద మీద బరువు పెట్టి మోయిస్తాను, గుర్రం ఎక్కి పర్వతం ఎక్కుతాను, విమానం ఎక్కి పక్షిలా ఎగురుతాను, నెమలిని తెచ్చి పింఛం ఇప్పి నృత్యం చేస్తే సంతోషిస్తాను. మిగిలిన ప్రాణుల యందు ఏ విభూతులున్నాయో ఆ విభూతులన్నిటినీ నావిగా చేసుకుని సుఖాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు నరుడు. కాబట్టి కేవలం సుఖాలు అనుభవించడం తప్ప, నేను అందరి విభూతి నావిగా వాడుకుంటాను తప్ప నేను ఎవరికి ఉపయోగపడను, ఏ పుణ్యకర్మ చెయ్యను అని బ్రతికాడు అనుకోండి, ఈశ్వరుడు ఏం జోక్యం చేసుకోడు. శరీరంలో ఉండవలసినటువంటి కాలము పూర్తి అయిపోయిన తరువాత జీవుడు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఆ జీవుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళ్ళిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపాం ఉండేటట్టుగా పుట్టి ఆ వెన్నుపాం అడ్డంగా ఉండేటట్టే పెరుగుతూ అనేక రకాలుగా శరీరాన్ని విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి ఉచ్చులో పడి చచ్చిపోతాడు, ఒక్కొక్కసారి బాణపు దెబ్బకి, ఒక్కొక్కసారి బాణపు దెబ్బకి, ఒక్కొక్కసారి
ఖడ్గము చేత కొట్టబడి శరీరాన్ని విడిచిపెడతాడు, ఒక్కొక్క చోట కర్రల చేత కొట్టబడతాడు, అనేక రకములుగా ప్రాణం విడిచిపెడుతూ ఉంటాడు. కర్మాధికారం ఉండదు, కొత్తగా పుణ్యం చేసే అవకాశం ఉండదు, కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు గమనించవలసింది, నరుడిగా వచ్చినవాడు మాత్రం ఒకటి ఉత్తమ కర్మలు ఆచరించి దేవతా పదవులకు వెళ్ళగలడు, రెండు పాపకర్మలు ఆచరించి అధోముఖంగా వెళ్ళి తిరియక్కు కాగలడు. నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు. ఉత్తమమైనటువంటి కర్మలను కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా ఆచరించి ఏ విధమైనటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఆచరించినటువంటి భగవత్ప్రీతికరమైనటువంటి శాస్త్రము చేత ప్రోక్తమైన కర్మలను ఆచరించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలరు. ఇప్పుడు మూడు రకాలుగాను వెళ్ళగలిగిన వాడు ఎవరు? ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే వెళ్ళగలడు. మిగిలినటువంటి ఇద్దరికీ కూడా జంగములలో అటు జంతువులకు కానీ ఇటు దేవతలకు కానీ ఈ అధికారం లేదు. ఇది ఒక్క నరజన్మకి మాత్రమే ఉంది. అందుకే అందరిలోకి గొప్పవాడెవరు అంటే నరుడు ఒక్కడే గొప్పవాడు. ఇంత గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. పైకి కనపడడానికి సామాన్యంగా కనపడుతుంది, కానీ భాగవతంలో ఈ శరీరములకు ఉండేటటువంటి వైభవాన్ని వర్ణిస్తారు. పరమాత్మ అనబడేటటువంటి ఒక్క పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి, సుఖదుఖములనేటటువంటి రెండు ఫలములు అనుభవించడానికి, సత్వరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములను తిరుగుతూ ఉండడానికి, ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి 4 విధములైనటువంటి పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి, శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో సుఖదుఖములను అనుభవించడానికి, పంచ జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి 6 సంఘాతమై, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పొరల చేత కప్పబడి, 2 కాళ్ళు 2 చేతులు 4 5 తల 6 హృదయము 7 ఉదరము 8 కాళ్ళు అనబడే నడుము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా 2 కన్నులు 2 చెవులు 4 కన్నాలు 2 ముక్కు కన్నాలు 6 నోరు 7 మలద్వారము 8 మూత్రద్వారము 9 కన్నములు కలిగినటువంటి 9 తొర్రలు కలిగినటువంటి ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు వెళ్ళిపోకుండా కుంభింపబడి, ధర్మానుష్ఠానమునకు యోగ్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరము మాత్రమే. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మాణం చేసి పరమేశ్వరుడు, ఈ శరీరానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు 3 ఉంటాయి. మొట్టమొదటిది ఏది అంటే స్వరపేటిక. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామమును పలకలేవు. శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది. ఒక్కసారి నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే, ఒక కుక్క శ్రీరామ అనలేదు, ఒక గుర్రం శ్రీరామ అనలేదు, ఒక ఎద్దు శ్రీరామ అనలేదు. కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్నామాన్ని పలకగలను. నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను. భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒక ఎత్తు, కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం, ఈ శరీరానికి ఇంత గొప్ప సాధనం ఒకటి ఉంది అని గుర్తిరగడం ఒకటి. ఆ గుర్తిరగడం అనేటటువంటిది లేదనుకోండి, అప్పుడు నరశరీరంలో ఉండి ఉపయోగం ఏమిటి? శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఇదే ప్రశ్నిస్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్దు తెగివిహకింతేన వపుషా అంటారు. వపుషా అంటే శరీరం. ఈశ్వర, నేను నరుగున దేవతన పర్వతాన్న ఈగన దోమన ఎవరికి కావాలి? శరీరం ఏదైతే ఎవరికి కావాలి? భగవంతుని యందు భక్తి కలిగిన వాడనా? ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం ఇది తెలుస్తుంది. అది లేదు, అయ్యో ఈ ఇంత గొప్ప ఉపకరణం ఉంది, ఈ ఉపకరణాన్ని పెట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఆత్మానం అంటాడు గీతాచార్యుడు. ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడమ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసి నీళ్ళు పోయడం ఏమిటి? నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్నామాన్ని. బతికున్నంతకాలం భగవన్నామని చెప్పిన వాళ్ళు అంత్యకాలంలో పలకలేనేమో అని బెగబెట్టుకున్నారు. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూత అగ్రహంబున వచ్చి ప్రణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంతు నాజిత్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడు నీనామశ్రవణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నాటికిప్పుడే నీ నామ స్మరణ చేతు, నీ నామాన్ని పలుకుతున్నాను వినవయ్యా. ఆ చిట్ట చివర నేను అనగలను అనలేను, ఇప్పుడే నారాయణ అంటున్నాను అన్నాడు ఈ కోటేశ్వరరావు, అది గుర్తుపెట్టుకోవయా అని వెంపర్లాడాడు నృసింహశతక కర్త.
అందుకే భగవన్నామం నేను పలుకుతాను కాదు, అది కూడా భక్తి ఉండి పలికించాలి. లేనినాడు ఏమవుతుంది? అహంకారానికి పనికొస్తుంది. ఏదో ఒక విభూతి దీనికి అంటగడతాడు తీసుకొచ్చి, నేను పొడుగ్గా ఉన్నాను ఇలా చెయ్యేసుకుంటాడు, నేను చాలా అందగాడిని, నాకు 4 పద్యాలు వచ్చు, నాకు 4 శ్లోకాలు వచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, నేను అందంగా ఉంటాను, ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధం అయిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి. ఇందులోంచి నెత్తురు గడ్డ కట్టి ముద్దలు ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది. ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకో. ఏమిటి ఇలా చూపించిన ఈ శరీరం? అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం. ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే, అయ్యా నాకున్న ఉపకరణములేమి, నరజన్మ ఎందుకు గొప్పది, నాకే ఉపకరణం ఉంది అని మొదటి ప్రశ్న వస్తుంది. నీకు ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక. దానితో భగవన్నామాన్ని పలకవచ్చు. కవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమవు నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూమ్జటి. 2 కర్మాధికారం. భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి, ఒక పురాణం చదువుకోవాలి, ఒక కావ్యాన్ని వినాలి, గురువుగా శుశ్రూష చెయ్యాలి, 10 మందికి సేవ చెయ్యాలి, మంచి మాట మాట్లాడాలి, అహంకారాన్ని పరిత్యజించాలి. ఎవరు చేయగలరు? ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం. ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కర్మ చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాడు మనుష్యులొక్కడే. 3 బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చింది నరుడికి ఒక్కడికే ఇచ్చాడు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. అనేకమైన ఆలోచనలు నెగడలో కర్రపెట్టి తోస్తే నిప్పురవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి. వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి. అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు. అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే. ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. దేని వైపు ప్రేరేపించాలి బుద్ధిని? శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి. ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, చేసినటువంటి కర్మ శాస్త్రవిహితమైనటువంటిదై ఉండాలి. అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఈ మాట అన్నప్పుడు, నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి. అందులో దీనికి ఒక పేరు ఏంటంటే చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది తనంత తానుగా జడం. ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది. అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ, ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడి, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు, లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా శిష్యులు, ఇవన్నీ మంచిదే. కానీ ఇవి ఏవి కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్రపశుభిద్దేహేన దేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమండి అన్నా పలకడు, అన్నయ్య అన్నా పలకడు, తమ్ముడు అన్నా పలకడు, బావగారు అన్నా పలకడు, మామయ్య గారు అన్నా పలకడు, అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు, మా గురువు గారు అన్నా పలకడు. అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయాయి. ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో ఒక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు. కాయము వీడి జీవుడిది కంపిత చిత్తత నీకు చుండవు నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన గాని కందోగిని భస్మమౌతులత దుఃఖమహంబుని సొచ్చు పత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు. ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం. వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి. ఇప్పుడు పెట్టినది ఉంటే ఇప్పుడు పెట్టగలను. ఇప్పుడు ఇలా పెట్టిన వాడిని కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కాదు. అదే కాదు శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం. ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడు. ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు. ఊరక రారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడక వచ్చుటెలెల్లని కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో. పాత్రత. అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వరానుగ్రహం కలిగితే వస్తాడు. ఆయన వచ్చి అరుగు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, సేద తీరి పాత్రత.
అటువంటి వాడు, ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు, ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే, ఇది చిజ్జడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనిని ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే, మొదటి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు. మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను గత జన్మలో ఒక పాపం చేశాను, ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. పాప పుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను. పాపము ఉంది, పుణ్యము ఉంది. నేను ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది, అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను, దాని మోకాలు మీద తగిలింది. అది బ్రతికున్నంత కాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా. ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నిప్పెట్టాలి. నాకు కూడా మోకాలు అలాగే నిప్పెట్టి నేను బ్రతికున్నంత కాలం నా మోకాళ్ళు నాకు నిప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకు నిప్పెట్టాడు. ఈ మోకాళ్ళకి నిప్పు వచ్చింది అనుకోండి, నేను ఒక రకంగా ఏం చేయాలి? చాలా సంతోషించాలి. ఎందుకని? నా పాపం పోతుంది కదా. నేను మీతో మరి యథార్థం, మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే తప్ప ఇంకేం మాట్లాడండి. నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది, అది పోవాలి అంటే దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానంటే కుదరదు. అది శరీరానికి బాధ కలగాలి, అంతే దీన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చిన తర్వాత ఇక కూర్చోవడం కష్టం, లేవడం కష్టం, అన్నీ బాగలే. ఇప్పుడు ఏమైంది? గతంలో చేసిన పాపం పోతోంది, గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది. ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టెడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకరికి అన్నం పెట్టా. నా జీవితంలో ఎప్పుడు నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడు. నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు, ఓ కోటేశ్వర మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి అని నేను తెచ్చుకున్న పలహారం మర్చిపోయినా, ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకున్నాను, ఇవాళ మీరు కనబడ్డారని ఆయన 2 యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు 2 యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయింది. చేసిన పుణ్యం పోయింది, 2 యాపిల్ పళ్ళు వచ్చాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, పాపం పోయి. ఈ చిజ్జన గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలం సంతోషపడిపోవడానికే కాదు, ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తోంది. అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్య నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు, వారు కారణజన్ముడు, మహాపురుషుడు, అపర శంకరావతారులు. పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు, పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. నమక్కపద్వినీచ వ్యుక్త కేశాయచ, ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది, ఆవిడ పేరు లలితాదేవి. ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు. వారి అంతేవాసులు కనాడు వచ్చి అన్నారు, హే బ్రహ్మన్ మీరింతటి మహాత్ముడు, మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు కదా తోబుట్టువులు అన్నమాట అన్వయం అవుతుంది. ఆవిడంత దరిద్రంలో ఉన్నారు, మేము అందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం, ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు. స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో అనుభవించేనివ్వండి పాపకర్మ, ఎందుకు పొడిగిస్తారు? ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది, అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది. దానికి అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి, నువ్వు చేసినది పాపం అయితే దుఃఖ రూపంలో అనుభవించాలి. ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు. నా బదులు వీడు అనుభవిస్తాడండి అనడానికి ఉండదు. ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి. ఇదొక్కటి వంట పట్టింది అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ అన్నమాట వస్తుంది. ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ, నాకు వద్దులే, నేను వెళ్ళను దాని జోలికి అనిపిస్తుంది. కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు. ఇందులో మీరు ఒక ప్రశ్న నన్ను వేయచ్చు, ఏమండి కేవలం పుణ్యం చేస్తే, పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను, తప్పేముంది? నేను మీకు ఇందాక మనవి చేశాను కదా, దేవతా పదవులలోకి వెళ్తారు, మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుష్యుడిగా వచ్చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు. బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూసావా నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి, ఏమిటిదా ఆనందానికి అర్థం? ఇద్దరూ కట్టబడ్డారా లేదా? పుణ్యమైన పునర్జన్మకు హేతు, పాపమైన పునర్జన్మకు హేతు. అది చేస్తే సుఖం కోసం రావాలి. చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి, ఓ 50 ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారు అనుకోండి, అయిపోయింది. స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి, పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా సుఖ రూపంలో అనుభవింపచేసేస్తాడు, పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తాడు.
ఇందులో ఒక విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇందులో మనుష్యునకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ నేను గతంలో ఏ పాపం చేశాను, ఏ పుణ్యం చేశాను, ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది, ఏ పుణ్యం తరువుకొస్తోంది, నేను ఏ రోజు దుఃఖపడతాను, నేను ఏ రోజు సుఖపడతాను, అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది, ఇది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి ఒక్కడికే తెలుసు. అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది. ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే, కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి. నొక్కినప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారనుకోండి, ఊపిరి అట్టలేదంటే వదిలేరనుకోండి, అమ్మయ్య అనుకునే లోపల వాడిని నొక్కుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది. ఇది కాలమునందు జరుగుతుంటుంది. అందుకే వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. ఇన్ని తెలుసు అన్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడు తెలియదు. ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దాం అనుకుంటున్నాడు ఇంకొక 10 నిమిషాల్లో తెలియదు. తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏమిటండి లోకంలో? స్నానానికి వెళుతున్నాను అనుకుని పెడతాడు. స్నానానికి వెళుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కాదు, కొత్త ఊరు వచ్చాడు, పై గడప ఠంగున తలని తగులుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక 2 నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజేయబోతున్నాడు. తెలుసా? తెలియదు. ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు, ఈ తలపోటు మరిచిపోయేంత సంతోషపడబోతున్నాడు. తెలుసా? తెలియదు. పరతంత్రుడు. ఎవరు ఆడిస్తారు? ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఆయనకు ఒక్కడికి తెలుసు. ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటుంటాడు. ఎలా లెక్క కడతారు? ఎక్కడో కూర్చుని అనుకోకండి, చిత్తగుప్తుడు అంటాను చూసారా, ఆయన ఎక్కడో యమధర్మరాజు గారు పక్కన కూర్చుని ఉండడు, ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చొని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు. అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికీ. భగవానుడు కాల రూపంలో ఉండి, అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు. ఏ లెక్కలు? 2 లెక్కలు కడతాడు. ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి? ఈ శరీరం ఉంది, ఇందులో ఈ జీవుడు ఉన్నాడు. ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని పేరు పెట్టారు. ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు, ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో? ఎవ్వరికీ తెలియదు, ఒక్క ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడే కూర్చొని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు. ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుధాయాన్ని. అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ. నేను అదే పనిగా కోపడుతున్నాను అనుకోండి, ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుధాయం క్షీణించుకో. తన కోపం తనకి శత్రువు. కామమైనా అంతే, అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు, అప్పుడు ఆయువు క్షయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, మెల్లగా ఊపిరి తీస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిరిలు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు? వాడు ఒక్కడే. వాడు ఇక్కడ కూర్చుని లెక్కలు పెడుతుంటాడు. వాడు ఇక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి. దేవాలయంలో భగవద్ దర్శనం అవుతుంటే గంట మోగుతుంటుంది, ఇక్కడ గంట మోగుతుంటుంది, అనాహతము ఆగదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని గంట మోగుతుంటుంది. వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది. వాడికి నేను బాని పెట్టానా అని మళ్ళీ ఏం చూడగా, ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయింది అంతే. ఆయన అయిపోయింది లెక్కన బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఊపిరి తీసిన వాడు విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టిన వాడు తీయకపోవచ్చు, అంతే అయిపోయింది. అక్కడ ఎక్కడ ఉంది మృత్యు అంటే? భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఇది అంటే మృత్యువి. అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టి కురుపుణ్య మహోరాత్రం తొందరగా మంచి పనులు దీంతో చెయ్యి, అవి నీ జీవుడిని ఉద్ధరిస్తాయి. బయట వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది, నీకు ఉత్తమగతులు కల్పిస్తుంది, నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం. పుణ్యకర్మ అన్న మాటకు అర్థం ఏది పుణ్యమో ఏది పాపమో అని నన్ను అడిగారు అనుకోండి, చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదు. ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యం అండి అని చెప్పడం కుదరదు, ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపం అండి అని చెప్పడము కుదరదు. కత్తి పట్టుకోవడం తప్పు అని అంటాను. ఎవరి విషయంలో? దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెత్తుకు వస్తున్నాడు, నేను బాబోయ్ వీడు పొడి చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాను. ఆ వస్తున్న దొంగ పరిగెత్తుకు వస్తూ ఓ రాయి తనువు పడిపోయాడు. పడిపోవడంలో కత్తి అంత దూరం వచ్చి పడింది. ఇప్పుడు ఆ కత్తి నేను పడుతున్నాను, రారా దగ్గరికి అన్నాను. వాడు పరిగెత్తుతున్నాడు, నేను వాడిని పొడవను, వాడు పారిపోతేనే ఒకసారి. ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటే నేను పరిగెత్తాను, కత్తి నా దగ్గర ఉండే దొంగ పరిగెత్తాడు. ఇప్పుడు పుణ్యం ఎవరిది పాపం ఎవరిది?
అంటే కత్తి చేతిలో ఉండడం పుణ్యం కాదు, వాడి చేతిలో ఉంటే అది ఇంకొకటికి భయహేతు పాపకర్మ. నా చేతిలో ఉంటే ఆత్మరక్షణ, నేను వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు, నేను చంపను, పుణ్యానికే పనికి వచ్చింది. అందుకే కర్మత జడం అంటారు రమణ భగవాన్లు. కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది, కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం. మీరు ఏ భావనతో అది చేస్తున్నారు? ఒక రక్షక భటుడు ఉంటాడు, మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు, సైనికులు తుపాకీ పట్టుకుంటారు. అవి మామూలు తుపాకులు కావు, ఏదో నిమిషానికి 100 గుళ్ళు వర్షించేస్తాయి. అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమందిని. ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా? రాదు. ఆయన దేశ రక్షణ చేస్తున్నాడు, దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు, తన ప్రాణాలని పణంగా పెడుతున్నాడు, ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు, ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే. ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని పెడతాడు, ఆయన తుపాకీ పట్టుకుని పెడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అమ్మయ్య మన జోలికి ఎవరు రాడు, మన పని మనం చేసుకోవచ్చు. అదే ఒక దొంగ చేతితో తుపాకీ పట్టుకుని పెడుతున్నాడు అనుకోండి, ఇంట్లో పోయి తలుపులు వేసుకుంటాం. ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప, కత్తిది కాదు తుపాకీది కాదు, పట్టుకున్న వాడి భావన ఎందు తప్పు. ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు, ఏ కర్మ, ఏ ఉద్దేశ్యంతో నువ్వు చేయాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది. ఈ ఉద్దేశాన్ని గమనించగలిగిన వాడెవరు? ఆయన ఇవ్వాలి ఫలితాన్ని. అందుకే పరమేశ్వరుడు అన్న మాట పట్టి లోకంలో వచ్చి ఆయన ఉన్నాడు, లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నది బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ దంభము అని శాస్త్రంలో ఒక మాట, దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు, ఒకలా చేస్తుంది. మూడు ఒకలా ఉండవు. భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడి. అందులో ఆయన బకాసుర వధ అని ఒక కొంగను చంపుతాడు. ఎందుకు ఆ కొంగను చంపడం అంటే, కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు. వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డుని నిల్చున్నాడు. కొంగ తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో ఉల్టికాల మీద నిలబడుతుంది. ఆ 2 చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా? కుక్కలా కలుస్తుందా, అది అలా చేస్తుందా అంటే, తాతగారండి అది ఒంటికాల మీద నించుంది, నీటిలో నించుంది, జపం చేస్తోంది, ఎవరిని చూసి దాని ముఖంలో ఏ భావన లేదు, పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు. అమాయకుడు కనుక అది అలా ఉంటుంది. కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తుంటాం. దగ్గరికి చేప రాగానే సటుక్కున పట్టుకుంటుంది, చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది. అందుకే కొంగ జపం అని లోకంలో ఒక పేరు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగిన వాడు పరమాత్మ. నా భార్య కూడా తెలుసు, నేను ఏం మాట్లాడుతున్నానో అది చూసి ఓ ఇది ఇంత పవిత్రుడా అనుకుంటా. కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు? ఆయనకు ఒక్కడికే తెలుసు. అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు. పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తారు. ఈ చేసిన పాపపుణ్యములే సుఖ దుఃఖములుగా వస్తాయి లోకంలో. అందుకే అందరూ మనుష్య శరీరాన్ని పొందిన అందరూ ఒక్కలా సుఖాన్ని ఒక్కలా దుఃఖాన్ని ఎందుకు పొందరు? పరాశర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తూ యద్రూభంగా ప్రమాణం స్థిరచరచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదరసిపాదచిత్నైత్తరంతి భుగోపోద్ధాతకైలీ చిలికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్మృణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అన్నీ రాసి, అమ్మ ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని తల్లి వంక చూస్తాక, లక్ష్మీదేవి వంక. ఈ పుర్రె గత జన్మలో పేరు ఏమిటి దీనికి? అమ్మ ఈ పేరుతో తిరిగేది ఈ పుర్రె. అమ్మవారు ఆహా అందనుకోండి సామాన్యం. ఆవిడ కనుబొమ ఇలా దింపిందనుకోండి దరిద్రుడు. ఆవిడ ఓ అని ఇలా కనుబొమ ఎత్తిందనుకోండి యద్రూభంగా ప్రమాణం, వాడా మంచి పనులు చేసిన వాడరా అందనుకోండి మహదైశ్వర్యం, వాడు పట్టింది బంగారం. ఇది ఎందుకు వచ్చింది అంటే యద్రూభంగా ప్రమాణం స్థిరచర జనాతారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదరసిపాదచింతరంతి భోగోపోద్ఘాతకైలీ తులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్మృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అన్నారు. అపాంగై అంటే ఆవిడ కడగంటి చూపు అంత శక్తివంతం. చేసిన కర్మని బట్టి అమ్మవారి యొక్క కనుబొమ కదలిక ఉంటుంది. పునర్జన్మలో మనం ఏది పొందాలి అన్నదానికి చేసుకున్నటువంటి కర్మలు ఆధారం అవుతాయి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. పుణ్యకర్మ అన్నప్పుడు దేని చేత అది పుణ్యకర్మ? నేను ఇలా చెయ్యండి అన్నాను అనుకోండి, అది పుణ్యకర్మ అవుతుందా? నేను మీతో ఒక మాట మనవి చేశాను అనుకోండి, అయ్యా లోకంలో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు, ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కనులకు దృష్టి లోపించింది అనుకోండి, వాడు ఆ వృత్తి ఎలా చేస్తాడు? ఓ బట్టలు కుట్టే ఆయన ఉంటాడు, ఆయనకి 2 కళ్ళు దృష్టి లోపించింది అనుకోండి, ఆయన బట్ట ఎలా కుడతాడు? అప్పుడు ఆయనకి మీరు ఏదో తీసుకెళ్లి ఆ 2 నేత్రాలకి శస్త్రచికిత్స చేయించి 2 కళ్ళు బాగా కనపడేటట్టుగా అవకాశం కల్పించారనుకోండి, ఆయన మళ్ళీ బట్టలు కుట్టుకుని చక్కగా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటారు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడానికి మీరు ఆయనకు ఉపకారాన్ని చేసి పెట్టారు, పుణ్యకర్మ. ఎవరు పాటించే వృత్తి అయినా అంతేగా.
నేను అయ్యా ఎవరైనా వాళ్ళ వృత్తి మీద ఆధారపడతారు. నాకు తెలిసి ఒక 25 మంది జేబు దొంగలు ఉన్నారు. వాళ్ళకి దృష్టి మందగించి సరిగా జేబులు కొట్టలేకపోతున్నారు. మీరు దయచేసి వాళ్ళకి ఉచిత శస్త్రచికిత్స చేయించండి. వాళ్ళు ఇకపైన మళ్ళీ బాగా దొంగతనాలు చేసుకుని బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు అన్నాను అనుకోండి. అయ్యో ఆయన చెప్పిన దాంట్లో ఏమిటి దోషం? వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకని నేను 25 మంది దొంగలకి వాళ్ళు ఎవరో తిప్పకుండా నేను కంటి శస్త్రచికిత్స చేయించి పెడతాను అన్నారు అనుకోండి. ఇప్పుడు మీ ద్రవ్యం ఎందుకు పనికొచ్చింది? వాళ్ళకి 25 మందికి కళ్ళు బాగా వచ్చాక ఎన్ని వేల మంది ఏడవాలి. కాబట్టి నేను చెబితే పుణ్యం అవ్వదు, నేను చెప్పానని మీరు చేస్తే పుణ్యం అవుతుందా? ఏది పుణ్యం, ఏది పాపం, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు ఎవరు చెప్పాలి? అది చెప్పడానికి అధికారము వ్యక్తుల యందు లేదు. అది చెప్పడానికి ఎవరు ప్రమాణం అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్భయంగా మాట్లాడుతుందో దానికి శాస్త్రం అని పేరు. అదే రాజశాసనం. వేదం. వేదం ఎక్కడిది? వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు మాట్లాడితే వేదం. వేదం అపౌరుషేయం, దాన్ని ఎవరు రచించలేరు. భగవంతుని యొక్క వాక్కు వేదం. దానికి ఋషులు సమాధిలో వినపడితే స్వరంతో మంత్రాలు వచ్చాయి. అటువంటి వేదము చేత చెప్పబడినటువంటి కర్మ ఏది ఉన్నదో అది సత్కర్మ. నువ్వు ఇలా చెయ్యి అని వేదం చెప్పింది అనుకోండి, దాన్ని పాటించాలి. అవి అనేక రకాలుగా విభాగం జరుగుతాయి. నిత్యకర్మ. ఈ నిత్యకర్మ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుదామనేటటువంటి విశ్వాసము నిలబడడానికి హేతు అవుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవండి, స్నానం చెయ్యండి, ఈశ్వరుడికి నమస్కారం చెయ్యండి. ఇవి నిత్యకర్మలు. సంధ్యావందనం చెయ్యండి. అధికారం ఉన్నవాళ్ళు సంధ్యావందనానికి యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చెయ్యండి. స్కాంద పురాణంలో చెప్పిన స్తోత్రం చదువుకోండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని నిత్యకర్మ. ఇది ఏం చేస్తుందంటే మనసు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్లుగా బ్రతికేటట్టు చేస్తుంది. నైమిత్తిక కర్మ ఏదో ప్రత్యేకమైన తిథులలో చేసేది. భీష్మాష్టమి వస్తే తర్పణం చేయడం, నరక చతుర్దశి వస్తే ఒక శ్లోకంలో స్నానం చేయడం, ఆ జమి చెట్టు ఆ శమి వృక్షాన్ని తీసుకొచ్చి ఆ కొమ్మ తల చుట్టూ అపమార్గ ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని తల చుట్టూ తిప్పుకుంటారు. అదిగో అలా స్నానం చేయడం. ఏ నైమిత్తిక తిథి నాడు ఏం చెయ్యాలో ఆ కార్యాన్ని నెరవేర్చడం. ఇందులో పుణ్యకర్మ చెయ్యుట అన్న మాట నేను అనగానే అందులో 3 మాటలు ఇమిడి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకర్మ చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి. పుణ్యకర్మ చెయ్యండి అనగానే ఇది పుణ్యకర్మ అని మీరు ముందు అంగీకరించాలి. అంటే వేదము ప్రమాణము. భగవంతుడు చెప్పినది తిరుగులేదు. ఆయన ఎలా చెప్పాడో నేను అలా చెయ్యవచ్చు. ఇందులో నేను అనుమానపడక్కర్లేదు. నమ్మకం ఉండాల ముందు. 2, అది మీరు వేదం చదివారా చదవలేదా పక్కన పెట్టండి. శాస్త్రాంతర్గతమైన విషయాన్ని గురువు గారు చెప్పారు. ఇప్పుడు గురువు గారి వాక్యం మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ 2 కలిగి ఉంటే మీరు చదివారా చదవలేదా అన్న దాంతో సంబంధం ఉండదు. శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. గురువు చెప్పినది, శాస్త్రము చెప్పినది సత్యము. ఈ నమ్మకం కలిగితే వాడు అవన్నీ చదువుకున్నట్టే, శ్రద్ధ ఉన్నవాడు. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కరితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శంకర భాష్యంలో శంకరులు అనే మాట. ఎవరికి శాస్త్రం మీద గురువు గారి మీద నమ్మకం ఉన్నదో, ఎవరు శాస్త్రము గురువు గారు చెప్పిన మాట ప్రమాణమని నమ్మి ఆచరిస్తాడో వాడికి ఈశ్వరానుగ్రహము కలిగి సమస్తమైనటువంటి ఫలితములు చేకూరుతాయి. ఈ శ్రద్ధ, గురువు గారి మీద శాస్త్రం మీద నమ్మకం ఉండడం ఒకే. ఇంకొకటి ఉంటుంది 3వది. ఏదది? అసలు మీ మనస్సు ఆ కార్యం చేసేటప్పుడు ఆ కార్యమునందు నిలబడగలగాలి. ఇది అత్యంత ఇష్టం. కర్మ యొక్క మొట్టమొదటి ప్రయోజనం ఇదే. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. కర్మ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పునర్జన్మని ఎలా నియంత్రిస్తుంది కర్మ అంటే మనసు యొక్క వేగాన్ని అదుపు చేస్తుంది. పూర్తిగా మాత్రం కాదు, కొంతవరకు సఫలీకృతం అవుతుంది. ఎందుచేత అంటే మనసుని నియంత్రించడం అంత తేలిక